కేసీఆర్ ఓటమికి 100 తప్పుల విశ్లేషణ చేసే క్రమంలో ఉన్నాం. అయితే గత 4-5 రోజులుగా మొత్తం తెలంగాణ సమాజంలో విస్తృతంగా చర్చ జరుగుతున్న అంశం, మున్సిపల్ శాఖలో ఒక ఉద్యోగి 500 కోట్ల ఆస్తులు, ఆయన దగ్గరున్నటువంటి ఫోన్లు, వాచ్లే ఆశ్చర్యకరంగా దాదాపు 50 కోట్లు అంటూ వార్తలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక సాధారణ ఉద్యోగి, ఒక సాధారణ ఉన్నతోద్యోగి ఇంత డబ్బులు, ఇంత ఆస్తులు సంపాదించాలంటే ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళ హస్తం లేకుండా, పెద్దవాళ్ళ ఆశీస్సులు లేకుండా, ముఖ్యంగా మంత్రుల ఆశీస్సులు లేకుండా సాధ్యమా? ఇది విస్తృతంగా చర్చలో ఉన్నటువంటి అంశం. ఇదే అంశం ఎన్నికల్లో కూడా చర్చ జరిగింది. ఎన్నికల రణరంగంలో ప్రధానమైనటువంటి చర్చనీయాంశాల్లో ఇది కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఈ అంశాన్ని ఎన్నికల్లో ప్రతిపక్షం, అదే సందర్భంలో తెలంగాణ పౌర సమాజం విస్తృతంగా వాడినాయి. తెలంగాణ పౌర సమాజం వాడే క్రమంలో ఒక మాట చెప్పుకుంది, అవినీతి అధికారులకి ముఖ్యమంత్రి కుటుంబమే అండగా ఉందని. చివరికి ఈరోజు ప్రధాన స్రవంతిలో అదే చర్చనీయాంశమైంది. ఆ రోజు పౌర సమాజంలో కొంతమంది మేధావులు మాట్లాడినటువంటి మాట చాలామంది ప్రజలకు అర్థమైతే ఈరోజు ప్రజలకి క్లియర్గా సాక్ష్యాలతోటి సహా బయటకు వచ్చింది. ఏసీబీ అరెస్ట్ చేసింది ఆ అధికారిని. ఆ అధికారి దగ్గర దొరికినటువంటి సొత్తు దొరికి చూస్తే నిజంగానే ఆశ్చర్యకరంగా ఉంది. 2 కిలోల బంగారం, అంటే దాదాపు 1,70,00,000, సుమారుగా 1,80,00,000-1,70,00,000కి వర్త్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో విపరీతమైనటువంటి ఫోన్ల ఖజానా, వాచ్ల ఖజానా. వాచ్ల గురించి నేను చదువుతుంటే ఆ వాచ్లకు సంబంధించినటువంటి ధరలు అంచనా వేస్తుంటే కళ్ళు దిమ్మ తిరిగినాయి. ఎస్, ఒక్కొక్కటి 2 కోట్లు 3 కోట్లు విలువ చేసే హ్యాండ్మేడ్ వాచ్లు. హ్యాండ్మేడ్ వాచ్ల ధర ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే చాలా ఉంది.